వాలా 2 అనే కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే ముందుగా ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యి 26 రోజులు అయింది. మలయాళంలో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 226 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. కేరళ రాష్ట్రం వరకు హయ్యెస్ట్ గ్రాసర్గా నిలబడింది. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన తెలుగు ప్రొడ్యూసర్ సాహు గారపాటి అనేసి రీసెంట్గా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రొడ్యూసర్ ఆయన షైన్ స్క్రీన్స్. అంతకుముందు బాలయ్యతో నేలకొండ భగవంత్ కేసరి కూడా తీసాడు అతను. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మలయాళం సినిమాకు. కాబట్టి మలయాళం అంత బ్లాక్ బస్టర్ అయ్యేసరికి తెలుగులో డబ్బింగ్ తీసి రిలీజ్ చేశాడు అతనే. తెలుగు రాష్ట్రాలకి 4 కోట్లు షేర్ మీద రిలీజ్ అయింది సినిమా. 4 కోట్లు వస్తే సినిమా హిట్ అయినట్టు తెలుగు రాష్ట్రాల్లో. ఈ 4 రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. అంటే సినిమా హిట్ అవ్వాలి తెలుగు రాష్ట్రాల్లో అంటే మరో 2 కోట్లు షేర్ రావాలి. బట్ ఈరోజు ఇంకా మంగళవారం, నిన్న సోమవారం వర్కింగ్ డేస్ కలెక్షన్స్ పడిపోయాయి. 50 లక్షలకు పడిపోయింది నిన్న. సో ఈరోజు కూడా అంతే. ఇక రేపు అంటే మంగళ బుధవారాలే కొద్ది గొప్ప కలెక్షన్స్ వస్తాయి. ఇక గురువారం మనకు తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో వస్తుంది, మన ధనుష్ది కరా అనే సినిమా. ఇక శుక్రవారం మన తెలుగు సినిమాలు 2 ఉన్నాయి. ఒకటి జెట్లీ సత్యాది కామెడీ సినిమా అండ్ మన గాయపడ్డ సింహం జేడి చక్రవర్తి అండ్ తరుణ్ భాస్కర్లది. సో ఇక థియేటర్లని వాటికి వెళ్ళిపోతే జనాలందరూ ఆ సినిమాల మీద పడతారు. 3 సినిమాలు ఉన్నాయి కాబట్టి. ప్లస్ హిందీ నుంచి సాయి పల్లవిది మొదటి హిందీ సినిమా ఏక్ దిన్ కూడా రిలీజ్ ఉంది May 1న. సో కాబట్టి ఈ సినిమా 2 కంప్లీట్ అయినట్టే తెలుగు వరకు. తెలుగులో అయితే సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయ్యి 2 కోట్లు షేర్ రావాలంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. బట్ మలయాళంలో మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అది వాలా 2 తెలుగు కలెక్షన్స్ వచ్చేసి 4 రోజుల్లో 4 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.